హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథల సిరీస్ చదివి వినిపిస్తున్నానండి. ఈరోజు కథ చందమామ కథల్లో 1961 సెప్టెంబర్ మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ అండి. కథ పేరు అపరాజిత. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడే శ్రమ చూస్తూ ఉంటే ప్రేమకు వశీభూతుడివయ్యావా అని నాకు సందేహం కలుగుతున్నది. ఎందుకంటే ప్రేమ ఎంతో బలవత్తరమైనది. ఇందుకు కేశవ మహారాజు కథే దృష్టాంతం. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు విచిత్రమైన ఆ మహారాజు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు పాతాళలోకంలో అపరాజిత అనే నాగకన్యక ఉండేది. ఆమె చక్కదనం సాటి లేనిది. నాగకన్యలు స్వేచ్ఛాజీవులు. తమకిష్టమైన చోట ఉంటారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. అందుచేత అపరాజిత పాతాళ లోకాన్ని విడిచిపెట్టి భూలోకంలో ఒక నదీ తీరాన మడుగు వద్ద ఉంటుండేది. ఆ మడుగులో చంద్రకాంత శిలలున్నాయి. ఆమె ఆ శిలలపై కూర్చుని మడుగులో ఉండే తన పెంపుడు చేపతో ఆడుకునేది. మడుగులో ఈతలు కొట్టేది. మడుగు ఉండే ప్రదేశం కాస్త మరుగుగా ఉండేది. ఎందుకంటే దాని చుట్టూ దట్టమైన పొదలున్నాయి. అందుచేత ఆ మడుగు ఛాయలకు ఎవరూ వచ్చేవారు కారు. ఇతరుల కళ్ళ పడటం ఇష్టం లేని అపరాజితకు అక్కడ ఎంతో సౌఖ్యంగా ఉండేది. అపరాజిత ఉండే మడుగుకు కొంత దూరంలో ఒక నగరం ఉండేది. ఆ నగరానికి కేశవుడు రాజు. ఆయన అందం వర్ణనాతీతం. అపర మన్మధుడు. కాని ఆయనకు ఆడవాళ్లంటే ద్వేషం. ఈ ద్వేషానికి కారణం లేకపోలేదు. కేశవుడి తండ్రికి ఎందరో భార్యలుండేవారు. వారందరూ ఆయనను వంచారు. వారి మీద కోపం కొద్దీ తన కొడుకైన కేశవుడికి స్త్రీ ద్వేషం రంగరించి పూశాడు. అది కేశవుడి నరనరానా పట్టిపోయింది. అందుచేతనే కేశవుడు యుక్త వయస్కుడై ప్రతి ఆడదాని మనసును ఆకర్షించినప్పటికీ ఒక్క ఆడది కూడా అతని మనసును ఆకర్షించలేకపోయింది. కేశవుడు పాలించే నగరంలోనే కామరూపుడు అనే ఒక మంగలి ఉండేవాడు. వాడు పేరుకు విరుద్ధంగా ఉండేది వాడి ఆకారం. మెల్లకన్ను, సొట్టకాలు, గూని కలిగి కామరూపుడు పగలు చూస్తే రాత్రి కలలోకి వచ్చేటంత భయంకరంగా ఉండేవాడు. ఈ కామరూపుడు ఒకనాడు అడవిలో సంచరిస్తూ తలవని తలంపుగా అపరాజిత ఉండే మడుగు వద్దకు వచ్చాడు. అపరాజితను చూడగానే వాడికి ఆమెపై వెర్రి మోహం కలిగింది. అపరాజిత మటుకు వాడి వికారాకారం చూసి రోతపడి, పో నా కళ్ళ ఎదుటి నుంచి అంటూ వాణ్ణి తరిమేసింది. వాడు మతిపోయిన వాడిలాగా అయిపోయి నగరానికి చేరుకున్నాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే కేశవ మహారాజు వేటకు బయలుదేరి వెళ్ళి తిరిగి వస్తూ తన పరివారాన్ని వెనక విడిచి అతి వేగంగా అరణ్య మార్గాన అపరాజిత ఉండే మడుగు సమీపించి చలవరాళ్లపై బోర్లా పడుకుని తన పెంపుడు చేపతో ఆడుకుంటున్న నాగకన్యను చూశాడు. ఎవరో తన రహస్య స్థలం ప్రవేశించారని గ్రహించి నాగకన్య లేచి కూర్చున్నది. అపరాజిత, కేశవ మహారాజు ఒకరి సౌందర్యాన్ని ఒకరు చూసి దిగ్భ్రాంతులైనారు. ఆ క్షణంలోనే అపరాజిత కేశవుణ్ణి ప్రేమించింది. ఆమె స్వేచ్ఛాజీవి కావటం చేత తన ప్రేమను దాచక అతనితో చెప్పేసి అతన్ని ఆలింగనం చేసుకోవటానికి కూడా ప్రయత్నించింది. కేశవుడు ఆమెను తోసేసి, ఆడవాళ్లు మాయావినులు, వారి స్పర్శ పాముకాటు లాంటిది, నేను స్త్రీల మాయలకు లోబడేవాణ్ణి కాను అంటూ మడుగు చుట్టూ ఉన్న పొదలు దాటి వచ్చేశాడు. ఆ సమయానికే పరివారం కూడా వచ్చింది. రాజు వారితో కలిసి నగరానికి వెళ్ళిపోయాడు. అయితే అతనిలో పెద్ద మార్పు వచ్చేసింది. కేశవుడు అపరాజిత ప్రేమనైతే తృణీకరించాడు, కానీ ఆమె సౌందర్యం ఆయనను పూర్తిగా వశపరుచుకున్నది. వేటకు వెళ్ళి వచ్చినది మొదలు రాజుగారు అన్నం ముట్టడు, కన్ను మూయడు, మంత్రులతో మంతనాలు చెయ్యడు, మతిపోయిన వాడిలాగా ఉన్నాడు. రాజుగారికి గాలో దెయ్యమో భూతమో సోకిందనుకున్నారు మంత్రులు. వైద్యులను, భూత వైద్యులను, మంత్ర వైద్యులను రప్పించి చికిత్స చేయించారు. ఈ చికిత్సలు రాజుగారి మీద కొంచెం కూడా పారలేదు. కేశవ మహారాజును పీడిస్తున్నది ప్రేమ వ్యాధి అని ఎవరూ తెలుసుకోలేదు. ఆయన అపరాజితను చూసిన సంగతి
ఎవరికీ తెలియదు. రాజైనా ఈ ప్రేమ జాడ్యానికి లొంగిపోయి ఊరుకున్నాడే గాని తన ప్రేమ సఫలం చేసుకోవడానికి ఎలాంటి యత్నమూ చేయలేదు. అపరాజిత కూడా ప్రేమకు గురి అయ్యింది. కానీ ఆ ప్రేమను సఫలం చేసుకునేటందుకు అవసరమైన పథకం ఆమె తయారు చేసుకున్నది. ఆమె మడుగులోకి దూకి పాతాళ లోకానికి వెళ్ళి తన తండ్రిని కలుసుకుని, నాన్న, నాకు పరకాయ ప్రవేశ మంత్రం చెప్పు అని అడిగింది. నాగరాజు తన కూతురికి 2 మంత్రాలు చెప్పాడు. ఒకటి శరీరాన్ని వదిలిపెట్టడానికి, రెండవది శరీరంలో తిరిగి ప్రవేశించడానికి. ఈ 2 మంత్రాలు కంఠస్థం చేసుకుని వాటి ద్వారా తన ప్రేమను ఏ విధంగా సఫలం చేసుకోవాలో ఆలోచించుకుని అపరాజిత తన మడుగు వద్దకు తిరిగి వచ్చింది. ఈ లోపల గూనిమంగలి కామరూపుడు నాగకన్యను తలచుకుని యమ బాధపడిపోతున్నాడు. ఆ బాధతోనే తాను చావటం తప్పదని వాడికి తోచిపోయింది. అటువంటి అతిలోక సుందరి తన వంటి కురూపుని ఎలాగో కన్నెత్తి అయినా చూడదు. కనీసం తానైనా ఆమెను చూస్తూ ఉంటే ప్రాణాలు దక్కుతాయి అనుకున్నాడు. ఈ ఆలోచన రాగానే వాడు బయలుదేరి మడుగు వద్దకు వెళ్ళి అక్కడి పొదలలో దూరాడు. నాగకన్యకు తెలియకుండానే ఆమెను చూడాలని కామరూపుడి ఉద్దేశం. అయితే వాడు ఒక ఎండు పుల్లపై కాలు వేసేసరికి అది పెళ్ళున విరిగి చప్పుడయింది. అపరాజిత తల ఎత్తి వాణ్ణి చూసి కిందటి సారిలాగా ఆగ్రహించకపోగా తన వద్దకి రమ్మని వాడికి సైగ చేసింది. ఒక వంక బెదురుతూ మరొక వంక ఆనంద తన్మయుడవుతూ కామరూపుడు నాగకన్యను సమీపించాడు. ఆమె వాణ్ణి చలువరాతి మీద తన సరసన కూర్చోమని, నీకు నాపై ఎంత ప్రేమ ఉన్నదో నేనెరుగుదును. కానీ నువ్వు కురూపివి. మీ రాజుగారు నవమన్మధుడు అని విన్నాను. నీవు ఎలాగైనా ఆయన శరీరంలో ప్రవేశించినట్టయితే నేను నిన్ను ప్రేమించగలుగుతాను. నీ ప్రేమ సఫలమవుతుంది. ఇందుకు అవసరమైన మంత్రాలు 2 నేను నీకు చెబుతాను. వాటిని తెలివిగా ఉపయోగించే భారం నీదే అని తన తండ్రి చెప్పిన మంత్రాలు 2 గూనివానికి చెప్పేసింది. వాడి సంతోషానికి మేరలేదు. రాజుగారి వ్యాధి ఎంతకు నయం కానందున ఆయనకు చికిత్స చేసిన వారికి ఆయన ఎత్తు బంగారం ఇస్తామని చాటింపు వేశారు. గూనివాడు రాజుగారికి వ్యాధి నయం చేసే నెపం మీద తన పని పూర్తి చేసుకోవడానికి ఎత్తుగడ వేసి రాజభవనానికి వెళ్ళాడు. మొదట్లో ద్వారపాలకుడు వాడి మాట నమ్మలేదు గాని చివరకు వాణ్ణి లోపలికి వెళ్ళనిచ్చారు. రాజుగారు ఆయన కింద ఉద్యోగులు ఉన్న చోటకు వెళ్ళి గూనివాడు మొగ్గలు వేసి వికారంగా నృత్యాలు చేశాడు. అక్కడ ఉన్న వారందరితో పాటు రాజుగారు కూడా విరగబడి నవ్వాడు. తరువాత గూనివాడు రాజుగారితో, మహారాజా, మీ పరివారంతో సహా అరణ్యానికి నా వెంట రండి. అక్కడ ఏకాంతంగా మీకొక మహా అద్భుతం చూపిస్తాను అని అన్నాడు. రాజు సరేనన్నాడు. గూనివాడు అరణ్యంలో రాజును ఒక ఏకాంత స్థలానికి తీసుకుపోయాడు. అక్కడ వారికి ఒక చచ్చిన చిలుక కనపడింది. మహారాజా, నేను పరకాయ ప్రవేశం చేస్తాను చూడండి అంటూ గూనివాడు మొదటి మంత్రం చదివి తన శరీరాన్ని వదిలి చిలక శరీరంలో ప్రవేశించాడు. చిలక ప్రాణంతో లేచి, చూసారా మహారాజా అని అడిగింది. తరువాత అది 2వ మంత్రం చదివి చచ్చిపోయింది. అంతదాకా కట్టెలాగా పడి ఉన్న గూనివాడు లేచి కూర్చున్నాడు. తర్వాత వాడు రాజుతో, మహారాజా, ఇందులో కనికట్టు గాని మర్మం గాని ఏమీ లేదు. నేను చదివిన మంత్రాలు చదివితే మీరైనా పరకాయ ప్రవేశం చేయవచ్చు. భయం లేకపోతే ఆ చిలుకలో ప్రవేశించండి అన్నాడు. క్షుద్రుడైన గూనివాడు తనను అంత మాట అనేసరికి రాజుకి పౌరుషం వచ్చింది. ఆయన 2 మంత్రాలు కంఠస్థం చేసి మొదటి మంత్రం సహాయంతో తన శరీరం విడిచి చిలుక శరీరంలో ప్రవేశించాడు. మరుక్షణమే గూనివాడు తన శరీరాన్ని విడిచి రాజు శరీరంలో ప్రవేశించి రాజుగారి గుర్రమెక్కి అతి వేగంగా పరివారాన్ని కలుసుకొని రాజభవనానికి బయలుదేరాడు. జరిగిన మోసం తెలుసుకుని రాజు చచ్చిన చిలుక శరీరం కంటే వికారంగా ఉన్న గూనివాడి శరీరమే నయము అనుకుని అందులో ప్రవేశించి కాలినడకను తన ఇంటికి బయలుదేరాడు. కానీ రాజభవనంలో ప్రవేశించడం ఆయనకు సాధ్యపడలేదు. ఆయన పహరా వాళ్లతో, నేనే అసలు రాజును,
రాజులాగా వచ్చినవాడు మంగలి అనేసరికి వాళ్ళు ఆయనను పట్టుకుని తన్ని అవతలకి గెంటారు. తన పరిస్థితి తలుచుకున్న కొద్దీ రాజుకు మతిపోయింది. తనకు రాజ్యం పోయింది, అసహ్యకరమైన శరీరం సంప్రాప్తమయ్యింది. తనను ఇంత చేసిన దుర్మార్గుణ్ణి తాను ఏమీ చెయ్యలేడు. తాను నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. ఇదంతా తలుచుకుంటే ఆయనకు ఇలా బతకడం కంటే మరణం మేలనిపించింది. కానీ ఇంతలోనే ఆయనకు నాగకన్య జ్ఞాపకం వచ్చింది. ఆమె ఒకప్పుడు తనను ప్రేమించింది. నాగకన్య కావటం చేత ఆమె వద్ద కొన్ని సిద్ధులుండవచ్చు. తనకు జరిగిన అన్యాయానికి ఆమె విరుగుడు కనిపెట్టవచ్చు. ఈ ఆలోచన రాగానే గూని మంగళ రూపంలో ఉన్న రాజు మడుగు వద్దకు వెళ్ళి అపరాజితతో తన గోడు చెప్పుకున్నాడు. ఆమె అంతా విని, మీరు వెళ్ళి పొదలలో దాక్కోండి. మంగలి మీ శరీరంలో నుంచి బయటకు వచ్చేటట్టు నేను యుక్తి చేస్తాను. మీరు ఏమరుపాటుగా ఉండక అవకాశం దొరకగానే మీ శరీరంలో తిరిగి ప్రవేశించాలి అని చెప్పింది. రాజు వెళ్ళి పొదలలో దాక్కున్న కొద్దిసేపటికి ఆయన శరీరంతో మంగలి కామరూపుడు వచ్చాడు. ఈ లోపల అపరాజిత మడుగులో నుంచి ఒక చచ్చిన చేపను తెచ్చి చలవరాతి మీద పెట్టుకుని ఏడవనారంభించింది. మంగలి ఆమెను సమీపించి, ఓ సుందరి, నీకు నచ్చే శరీరం ధరించి వచ్చాను, ఇక నన్ను ప్రేమించు అన్నాడు. నీవు తక్షణం వెళ్ళిపో. నాకు తల్లిలాగా ఉండే చేప కాస్తా చనిపోయింది. నేను పుట్టెడు దుఃఖంలో ఉన్నాను అన్నది అపరాజిత. చేప కోసం నన్ను వదులుకుంటావా అన్నాడు మంగలి. ఈ చేప అనుమతి లేకుండా నేను ఎప్పుడూ ఏ పని చెయ్యలేదు అంటూ అపరాజిత పెద్ద శోకం పెట్టింది. నీకు కావలసింది చేప అనుమతో అయితే అది నా చేతిలో పనే అంటూ మంగలి మంత్రం జపించి రాజు శరీరం విడిచి చేప శరీరంలో ప్రవేశించి, అమ్మాయి, నీవీ రాజును నిశ్చింతగా పెళ్ళాడు అన్నాడు. చేప ఇంకా మాట్లాడుతుండగానే రాజు పొదల మధ్యను గూని శరీరం వదిలివేసి తన శరీరంలో ప్రవేశించాడు. అపరాజిత పరమానందంతో, ఆహా, నా తల్లి పలికింది, నేను రాజును పెళ్లాడతాను అన్నది. రాజు కూడా సంతోషంగా సమ్మతించాడు. మంగలి తన పొరపాటు గ్రహించి చేప శరీరాన్ని వదిలి తన శరీరంలో ప్రవేశించాడు. రాజు వాణ్ణి చంపటానికి సిద్ధపడ్డాడు, కాని అపరాజిత వారించింది. అందుచేత రాజు మంగలికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. మంగలి ఆ దేశం విడిచి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, స్త్రీ విముఖుడైన రాజు చివరకు నాగకన్యను పెళ్లాడటానికి ఎందుకు ఒప్పుకున్నాడు? ఆమె మూలంగా తనకు రాజ్యం తిరిగి వచ్చిందనా, లేక ఆమె మీది ప్రేమ చేతనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజుకు అపరాజిత చేసిన నిజమైన మహోపకారం అతని శరీరాన్ని అతనికి తిరిగి వచ్చేటట్టు చేయడం. ప్రతి ప్రాణి తన శరీరాన్ని అన్నిటికంటే అధికంగా ప్రేమిస్తుంది. ఏ ప్రేమ కూడా దానితో సమానం కాదు. రాజు నాగకన్యను ప్రేమించి ఉండవచ్చు, రాజ్యం పోయిందని విచారించి ఉండవచ్చు, కానీ తన శరీరాన్ని తిరిగి సంపాదించడం కన్నా ఆయనకు గొప్ప ఆనందం మరేదీ ఉండబోదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ.